అందరికీ నమస్కారాలు. మంచాలకు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రధానమైన కొన్ని విషయాలు మరి వారి ముందు పెట్టవలసిన బాధ్యత మాపై ఉంటుంది. గత ప్రభుత్వంలో మంజూరైన ఏదైతే పథకాలు, అందులో ముఖ్యంగా మంచాల టు ఆంధ్ర బ్రిడ్జు, మంచాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి కూడా మంచాల గోదావరి నదిపై బ్రిడ్జి మంజూరు కావడం, టెండర్ కంప్లీట్ కావడం, అగ్రిమెంట్ కావడం, పనిచేసే సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని స్థానిక ఎమ్మెల్యే అది వద్దు అది బంద్ చేసడానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రాధాన్యత ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ బ్రిడ్జి కట్టినట్లయితే దాదాపు పెద్దపల్లి ఆపై ప్రాంతాలకు ఒకసారి పోయేస్తే దాదాపు 36 కిలోమీటర్లు దూరభారం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. అదే కాకుండా అటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా మరి ఇంకా ఎంతో అభివృద్ధి కావడానికి ఎంతో మరి దోహదపడుతుంది అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రధానమైన ఈ పనికి కావాలని ఒక ఆతృత ఉండేను. మరి స్థానిక ఎమ్మెల్యే మంచాల మీద ఉన్న కక్షతోటి మరొక ప్రతిపాదన మరి చేయడం జరుగుతుంది. ములకల్ల ప్రాంతం నుంచి మంచాల ఏదైతే అంతరం బ్రిడ్జ్ మీద 164 కోట్లు అయితే ఆ కొత్త ప్రతిపాదన దాదాపు 450 కోట్ల రూపాయలు అవుతుంది. దాదాపు 100 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దూరభారం కేవలం ఒక 5 కిలోమీటర్లు తగ్గుతుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీద నుంచి కూడా ఆ ప్రాంతానికి పోయే అవకాశం ఉంది. ఇది రాజకీయ కక్షతోటే ఈ బ్రిడ్జు వద్దంటున్నాడు. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఖచ్చితంగా ఈ బ్రిడ్జిను మరి రేపు మీరు మంచాలకు వచ్చిన ఖచ్చితంగా ఇది మళ్ళీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పాల్సిన బాధ్యత మరి మీపై ఉంటుంది. అదే కాకుండా ఎల్లంపల్లి ముంపు గ్రామాలకు సంబంధించిన పడదంపల్లి లిఫ్ట్ దాదాపు 83 కోట్లతోటి కనీసం 8,000 ఎకరాలు పైబడి అది కూడా టెండర్ ప్రక్రియ ఫౌండేషన్ వేయడం జరిగింది. అటు కడెము ప్రాజెక్ట్ అయినా గూడెం లిఫ్ట్ తోటి ఏమాత్రం రోడ్డు దాటకుండా నీళ్ళు రావడం లేదు. ఎల్లంపల్లికి సాక్రిఫైస్ చేసిన గ్రామాలకు అది వ్యవసాయ రంగానికి నీరు అందించే అది పడతంపల్లి లిఫ్ట్ కూడా మరి ఖచ్చితంగా అది కూడా త్వరగా పనులు మొదలయ్యే దిశగా మీరు ప్రత్యేకంగా చొరవ చూపెట్టాలని కూడా ఈ సందర్భంలో మీకు గుర్తించడం జరుగుతుంది. మరొకటి మంచిర్యాల ఒక ప్రశాంతత వాతావరణ మంచాలను ఈ మంచాలను మాఫియా మంచాలుగా మరి స్థానిక ఎమ్మెల్యే ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది. చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ఎందరి మంది మీదనో దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులు, సెటిల్మెంట్లు మరి పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి ఎన్ని సందర్భాల్లో మేము పోలీసు ఉన్నతాధికారులకు చెప్పుకున్నప్పటికీ పోలీసులు కూడా మరి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి ఎక్కడైనా ఇలాంటి దాడులు జరిగితే ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఇక్కడ మంచాలు ఉండే దిశగా ప్రేమ్ సాగర్ ఏదైతే ఈ ఆగడాలు, ఈ బెదిరింపులు కట్టడి చేయవలసిన బాధ్యత కూడా మన ముఖ్యమంత్రిగా మీపై ఉందన్న మాట కూడా మరి సందర్భంలో చెప్పడం జరుగుతుంది. దానికోసం మరి కావాలంటే ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మీరు వస్తున్నారు కాబట్టి అసలు మంచాలు ఏం జరుగుతుందో తెలుసుకొని అది ఏది ప్రజలు చెప్తారో దానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత మరి మీపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఈ మధ్యకాలంలో
మీరు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంటు స్పెషల్ సెక్రటరీ పిలిచి ఎక్కడైతే ఇసుక కానీ మరొకటి మాఫియా జరుగుతుందో దాని మీద ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకోవాలి. అది అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా చాలా గట్టిగా ఒక 4 రోజుల కింద పేపర్లు అన్ని పేపర్లు రావడం జరిగింది. మరి మంచిర్యాల గోదావరిలో ఎలాంటి అనుమతి లేకుండా దాబని అనుకుంటా ఒక 2500 పైబడి మట్టి ఇసుక కూడా మరి ఎలాంటి అనుమతి లేకుండా తీసుకొస్తుంటే మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కానీ మైనింగ్ డిపార్ట్మెంటు మరి ఏం చేస్తుంది? అది మరి గతంలో మేము కొంత రిప్రజెంట్ చేసినప్పటికీ మరి దాని మీద కూడా మీరు అన్న మాట, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు కేవలం ఇండ్లకే పరిమితం కాకుండా ఏసీలు ఉండకుండా బయట తిరిగి మరి మీరు మొన్న మీ ఒక మీటింగ్లో మరి చెప్పిన సందర్భంలో ఇక్కడ కూడా దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత, ఎవరైతే ఎలాంటి అనుమతి లేకుండా గోదావరిలో తీసుకొచ్చిన దాన్ని ఇసుక కానీ మట్టి కానీ దాని మీద చర్యలు ఉండే దిశగా కూడా మరి ఖచ్చితంగా దాన్ని కూడా కట్టడి చేసిన బాధ్యత మీపై ఉంటుంది. అదే కాకుండా వేంపల్లి ముల్కల్లో ఏదైతే ఐటీ పార్క్ విషయం, అక్కడ ప్రభుత్వం ఒక పద్ధతి ఉంటే ఆ పద్ధతిని పక్కబెట్టి దళిత భూములు మరి మంచాల పట్టణానికి ఇలా కార్పొరేషన్లో అది కలిసిన ఆ సందర్భంలో అక్కడ ఉన్న భూమి రేటు ప్రభుత్వ రేటు కన్నా తక్కువకి ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము భూములు లాక్కుంటాం, మీరు నిండా మునుతారనే బెదిరింపులు చేసి దాదాపు 294 ఎకరాలు విలువగల భూములు ఏదో 13 లక్షలకే తీసుకునే కార్యక్రమం పెట్టారు. మరి అది కూడా మీరు దాన్ని కట్టడి చేసి అక్కడ ప్రజల అభిప్రాయం మేరకే తీసుకోవాలి తప్ప మీకు ఏదైతే ప్రేమసాగరరావు ఆయన లబ్ధి కోసమో ఆయనకు ఏదో రకంగా దానిలో లబ్ధి పొందడానికి ఆ రకం ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వేంపల్లి ముల్కల్లా ఆ దళితుల సంబంధించిన భూములు కూడా మరి తీసుకోకుండా వాళ్ళకి అవసరమైతే నిన్ననే చెప్పారు బట్టి విక్రమార్క గారు, ఎస్సీ ఎస్టీలకు అవసరమైతే ఇండస్ట్రీస్ కోసం నేను డబ్బులు మంజూరు చేస్తాం 3000 కోట్లు పెట్టబోతున్న మాట చెప్పారు. అది వాళ్ళకి కేటాయించాలని కూడా మరి సందర్భంలో మరి చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మీకు ప్రత్యేకంగా ఏదైతే ఒక విషయం చెప్పవలసిన బాధ్యత మాపై ఉంటుంది. ఇలా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాదాపు ఒక 4 రోజుల క్రితం ఒక సందర్భంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తను మేము అంటే ప్రింట్ మీడియాను ఉద్దేశించి ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను, మీ సగం పడిపోతాయి అనేది గట్టిగా ఈ విలేకరుల మీద మరి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను విలేకరులు మనవి చేయడం జరుగుతుంది. మీరు మిమ్మల్ని ఏ రకంగా ఆయన బెదిరించాడో, ఏ రకంగా ఈ పేపర్ లేకుండా చేస్తానన్నాడో అది మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన బాధ్యత ఏ రకంగా తీసుకోబోతారో అది మీ బాధ్యతగా నేను విలేకరులు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ మీద ఆ రకంగా ఆయన మాట్లాడిండో అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ ప్రేమసాగర్ విషయం కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. చివరిగా ఏదైతే ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు మరి వస్తున్నదంటే మేము దీనికి ఒక పార్టీ సింబల్ కూడా కాదు ఇది. మరి ఇలాంటి ఎన్నికలకు ముఖ్యమంత్రి రావడం ఒక రకంగా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళను కూడా ఈ ఎన్నికల కోడ్ సందర్భంలో ప్రైవేట్ స్కూళ్ళు జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళు మరి బంద్ చేసి మీరందరూ మీటింగ్ అటెండ్ కావాలని ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మరి పిలిపించారో ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు విద్యార్థులకు అంటే వాళ్ళ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన బాధ్యత అధ్యాపకులకు. ఈరోజు సండే, రేపు మీ హాలిడే అంటున్నారు, 27 శివరాత్రి, 27 ఎన్నికలు అంటే విద్య కోసము ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రైవేట్ స్కూళ్లను రేపు హాలిడే పెట్టి మరి ఆ రకంగా పిలిపియడం ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు ఆ తెలంగాణలో కూడా అనుకుంటున్న సందర్భాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ స్కూల్ బంద్ పెట్టడం ఎంతవరకు కరెక్టు, పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల అభ్యున్నతిని మరి ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదని పిల్లల తల్లిదండ్రులు కానీ మిగతా వారందరూ అనుకున్న సందర్భంలో ఈ స్కూళ్లను బంద్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనే మాట కూడా మరి ఒక సిటిజన్గా ఇది చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ మంచిర్యాల ఏ రకంగా ఉన్నదో అదే రకంగా ఉండడానికి ఒక దిక్కు స్థానిక ఎమ్మెల్యే చేసే ఆగడాలు, పోలీసులు పూర్తిగా
నిస్సాయాలుగా మారుతున్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంతమంది మీద దాడులు జరిగినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా కేవలం ఆ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అనుకూలంగానే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఎంక్వైరీ చేయండి. అవసరమైతే ఎలాంటి ఆఫీసర్ ఎంక్వైరీ పెట్టినా మీకు నిజ నిజాలు బయటపడతాయి. ఇది మంచిర్యాల చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి పీస్ఫుల్ మంచిర్యాల, అదే పీస్ఫుల్ మంచిర్యాల ఉండే దిశగా, మంచి మంచిర్యాల ఉండే దిశగా మరి ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఉందన్న మాట చెప్తూ ఇవన్నీ చేయవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారిపై ఉందని ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది.